ఒక్కసారి ఈ వేలో చికెన్ ఫ్రై బిర్యానీ రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కడాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, పువ్వు, జాపత్రి, 3 స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 5 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. బౌల్లో ఆయిల్, కట్ చేసిన ఆనియన్స్ వేసి దోరగా వేయించండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. శుభ్రం చేసినటువంటి చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అందులో సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చికెన్ మగ్గించండి. చికెన్లోని వాటర్ అయితే బయటకు వచ్చి చికెన్ అనేది చాలా బాగా మగ్గాలండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం, మిక్సీ పట్టినటువంటి మసాలా పౌడర్ 3 స్పూన్ల వరకు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చికెన్ని మగ్గించండి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే లాస్ట్లో మరొక స్పూన్ వరకు మిక్సీ పట్టినటువంటి మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ పాటు మగ్గించండి. స్టార్టింగ్లో చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాతే మసాలాలన్నీ వేయాలండి. ఓకేనా? ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం కడాయిలో ఆయిల్, బిర్యానీ దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేయండి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఉల్లిపాయని చిలుకల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ వరకు కొత్తిమీర, పావు కప్ వరకు పుదీనా వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకొని గ్లాసున్న రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ వేసి కొద్దిగా నెయ్యి వేసుకుని వాటర్ని తెల్లకాగనివ్వండి. ఇక్కడ బాస్మతి రైస్ అయితే 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రైస్ని బాయిల్ చేయండి. రైస్ దగ్గర పడగానే ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని 8 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఓకేనా? ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై బిర్యానీ రైస్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి.